తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత మనసులో ఏముందో, ఆమె భవిష్యత్ రాజకీయ వ్యూహం ఏంటో ఏమో కానీ ఆమెకు సంబంధించిన లేఖ మాత్రం సొంత పార్టీలో కంటే ప్రత్యర్థి పార్టీలోనే ఎక్కువ కలవరాన్ని సృష్టిస్తున్నట్లు ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరోవంక కవిత నెక్స్ట్ మూవ్ ఏంటి, ఆమె అడుగులు ఎటుగా పడుతున్నాయి అనే విషయంలో ఇటు మీడియాలోనూ అటు రాజకీయ పార్టీలో విభిన్న కోణాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఒకప్పుడు వైఎస్ఆర్ కుమార్తె షర్మిల అన్న జగన్ రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగరేసినప్పుడు ఆమె చుట్టూ ఎంత రాజకీయ చర్చ జరిగిందో ఇప్పుడు కవిత తిరుగుబాటుపై అంతకంటే ఎక్కువగానే రాజకీయ చర్చ జరుగుతోంది. ఓ వంక షర్మిల బాటులోనే కవిత కూడా సొంత పార్టీ పెట్టి అదే రూట్లో కాంగ్రెస్ లో కలిపేస్తారనే వాదన రోజు రోజుకు బలాన్ని పుంజుకుంటోందని అంటున్నారు. మరోవంక కవిత అదే రూట్లో వెళ్లకపోవచ్చనే అభిప్రాయం కూడా రాజకీయ చర్చల్లో అంతే ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే కవిత నాయన కేసీఆర్ కు రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలు, అమెరికా నుంచి వచ్చిన వెంటనే శంషాబాద్ విమానాశ్రయంలో చేసిన దెయ్యాల వ్యాఖ్యలు, దానిపై కేటీఆర్ స్పందించిన తీరు, బీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోవర్టులు ఉండొచ్చునని చేసిన మర్మగర్భ వ్యాఖ్యలు, అలాంటి వారు తమంతట తాముగానే బయటపడతారంటూ కవిత పేరు ప్రస్తావించకుండానే ఆమె రేవంత్ రెడ్డి కోవర్టు కావచ్చనే విధంగా ఇచ్చిన సంకేతాలు, జరుగుతున్న ఇతర పరిణామాలను గమనిస్తే ఆమె అడుగులు అటుగా అంటే గాంధీ భవన్ వైపుగా పడుతున్నాయనే అనుమానాలను నిజం చేసేలా ఉన్నాయని అంటున్నారు. కవిత తన లేఖలో ప్రధానంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగిన తీరుతెన్నులు, మంచి చెడులు, మరీ ముఖ్యంగా కేసీఆర్ ప్రాంగణంలో పాజిటివ్, నెగిటివ్ అంశాలను ప్రస్తావించారు. అందులో ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై చేసిన వ్యాఖ్యలను గమనిస్తే ఆమె బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ అనుకూల ధోరణితోనే కేసీఆర్ ప్రసంగాన్ని విశ్లేషించినట్లు ఉందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రసంగంలో బీజేపీని అలా పైపైన 1-2 పొడి మాటలతో వదిలేయడం, చిన్ని వాతులు మాత్రమే పెట్టి వదిలేయడం, తమ సహజ ధోరణిలో గట్టిగా తిట్టకపోవడం కవితకు నచ్చలేదు. బీజేపీని కేవలం 2 నిమిషాలు మాత్రమే టార్గెట్ చేశారేంటి డాడీ అంటూ ఆమె కేసీఆర్ కు వేసిన ప్రశ్నలో కేసీఆర్ తన ప్రసంగంలో బీజేపీని, మోదీని బండకేసి ఉతికి ఆరేయలేదనే బాధ వ్యక్తమవుతుందని అంటున్నారు. అలాగే ఉర్దూలో ప్రసంగించకపోవడాన్ని, వక్స్ బిల్లు ప్రస్తావన తేకపోవడాన్ని కూడా కవిత తప్పుపట్టారు. అలాగే దండకారణ్యంలో నక్సల్స్ ఏరివేత, నక్సలిజం నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న ఆపరేషన్ ని ఆపి నక్సల్స్ తో చర్చలు జరపాలని డిమాండ్ చేయడం బాగుందని కేసీఆర్ ను కవిత మెచ్చుకున్నారు. ఇవేమీ కూడా బీజేపీకి రుచించే అంశాలు కాదు. బీజేపీతో కలిసి నడవాలని అనుకుంటే ఎవరు ఎలాంటి ఎజెండాను ముందు పెట్టరు. అంటే కవిత భవిష్యత్ ఎజెండా బీజేపీ వ్యతిరేక ఎజెండాగా ఉంటుందని చెప్పకనే చెప్పినట్లయింది. మరోవంక ఆమె కేసీఆర్ తన ప్రసంగంలో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకపోవడాన్ని మెచ్చుకున్నారు. దీన్ని బట్టి చూస్తే కవిత ఆలోచనలు కాంగ్రెస్ కు దగ్గరగా ఉన్నట్లు అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ అన్నిటికంటే ముఖ్యంగా కవిత తెరపైకి తెచ్చిన సామాజిక తెలంగాణ అంశం రాహుల్ గాంధీ ప్రవచించిన, రేవంత్ రెడ్డి జపిస్తున్న కులగణనకు దగ్గరగా ఉందని అంటున్నారు. అలాగే రాష్ట్రంలో కవిత కథ నడుస్తున్న సమయంలోనే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సామాజిక న్యాయ సదస్సు నిర్వహించడం, అందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనను 3వ రోజు కొనసాగించడం, మరోవంక కవిత అమెరికా నుంచి వచ్చి 2 రోజులు అయినా ఇంతవరకు కేసీఆర్ ను కలవకపోవడం, ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే వస్తున్న వార్తలను గమనిస్తే కవిత బీఆర్ఎస్ నుంచి అనివార్యంగా బయటకు రావాల్సి వస్తే ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. అలాగే ప్రస్తుతానికి కవిత ఎవరితోనూ చేతులు కలపకపోవచ్చని, అన్ని కోణాల్లో పరిస్థితిని సమీక్షించుకున్న తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని అంటున్నారు.